ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారికి చిన్న పని పెడదాం వెనకరా. ముహూర్తం టైం అయింది. పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్ అన్నా ఏంటో గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడిగా. ఇదిగో ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్సులో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేషియాలి ఉండాలా? ఫేషియాలి ఉండాలా? నువ్వు అడుగు, నీ ఫేషియాలి ఎంత చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటగాని రక్షలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్ అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సిట్టరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం మిన్న అదృష్టం. కదా సరిపేసేటరా? ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులు వాళ్ళకంటే గొప్ప. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసాను. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటావు. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది. చీనర్మే, ఇక ముసుకల గుద్దురాడు అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి. నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా.
నీదే లేట్ వెళ్ళు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో ఈ సామాన్యుడు కాదు. పక్కకి పెట్టు. ശാലിനി ഇവിടെ ഉണ്ട് സാർ സന്ധ്യ വന്നിട്ടുണ്ട് സാർ ബിജു വന്നിട്ടുണ്ട് സാർ ശ്രീനിവാസ് ശ്രീനിവാസ് വന്നുണ്ട് వచ్చాను సార్ వచ్చావా ఎందు వచ్చావా ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ, ഞാൻ നോക്കിയത് കണ്ടതല്ലോ. നീ കാണാനില്ല. ഹായ് ഹായ്. എക്സ്ക്യൂസ് മീ വെർ ഈസ് ലൈബ്രറി ഐ വിൽ ഷോ യു, കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్నియా എന്താ? అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ఇదా థ్యాంక్ యూ. No mention. యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లు అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతా చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాకన్నా రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకా? ఓ ఏం చేస్తున్నారు బాబా, నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చాయి. 5 నిమిషాలు. రేయ్ ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. పదా. ఒరేయ్ 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 ఒరేయ్, కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్పి చావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికెళ్లారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. రేఖ ఆంటీ కంపెనీ ఇవ్వు. అక్కర్లేదు, నువ్వు లోపలరా. ఏరా, నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటీ, మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికేదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లు కానీ రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ, ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. ఆహా. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నానా? తాగు. చంపేస్తాను. ముందే కాఫీ తాగు. ఏం జరుగుతుంది? అరే మాధవి, ఆహా, నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాన్ని నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడెవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. రే నేను చంపేస్తాను రాయ్ నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను, అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా? రే నీకేం చెప్పాను? చంపేస్తా అన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాధవి.